హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వ్యాధివ్యాస్ గారు అందించినటువంటి సంబల ప్రభు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా నిన్న ఈ సంబల ప్రభు గురించి పరిచయం చేసుకున్నాము. ఇప్పుడు 28వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం ఫ్రెండ్స్. ఇదేమిటంటే ధ్యానంలో కాలం. ఆ రోజుల్లో నేను మా గురుదేవులు తాసీలామ్మ గారి ఆశ్రమంలో విద్యార్థిగా శిక్షణ పొందుతున్నాను. ఆ రోజుల్లో నేను మా గురుదేవులైనటువంటి తాసీలామ్మ గారి ఆశ్రమంలో విద్యార్థిగా శిక్షణ పొందుతున్నాను. అప్పటికి ఇంకా నాకు 25 ఏళ్ల మధ్య వయసు. నాకు ధ్యానంలో శిక్షణ పొందాలని ఎంతో కోరికగా ఉండేది. ఒక రోజున నాకు యోగం, ధ్యానం గురించి బోధించే టీచర్ లామా వంటి బోధనా గురువుని ఇలా అడిగాను. గురుదేవా, ధ్యానంలో మనం కాలంలో వెనక్కి వెళ్ళి గతించిపోయిన ప్రపంచ చరిత్రను తెలుసుకోవచ్చా? ఈ మంచు కొండలపైన ఎత్తుగా ఎదిగిన మన టిబెట్ పీఠభూమి, ఈ భూమి మీద ఇలా ఏర్పడి ఎంత కాలమయ్యింది? అంతకు పూర్వము టిబెట్ ఎలా ఉండేది? ఈ భూగోళం మీద చాలా మార్పులు జరిగాయని మన పురాణాలు, టిబెటన్ ప్రాచీన గ్రంథాల్లోనూ వర్ణించబడి ఉన్నాయి కదా. మరి నాకు దాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఎంతో కుతూహలంగా ఉంది అంటూ ప్రశ్నించాను. దానికి మా గురుదేవులు నా వంక తీవ్రంగా దృష్టిని కేంద్రీకరించి చూస్తూ నా గత జన్మను చదివేస్తున్నట్లుగా నన్ను పరిశీలిస్తూ ఇలా అన్నారు. అబ్బాయి, నువ్వు ఇంకా గురుకులంలో ఛాత్ర నివాసంలో ఉంటున్న విద్యార్థివే, కానీ నువ్వు అడిగే విషయాలు మాత్రం చాలా పెద్ద విషయాలు. మన శాస్త్రాల్లోని దేవరహస్యాలు ఇలా ఎందుకు అడుగుతున్నావా అని నేను నీ గత జన్మను పరిశీలించాను. మన శాస్త్రాల్లోని దేవరహస్యాలవి ఇలా ఎందుకు అడుగుతున్నావా అని నేను నీ గత జన్మను పరిశీలించాను. నీ పూర్వజన్మ దృశ్యాలు బొమ్మలుగా కనిపించాయి. అవి చూసి గత జన్మలో నీ సంస్కారాలే నీకు ఈ విషయాల గురించి ఆసక్తిని ప్రేరేపిస్తున్నాయని గమనించాను. అందుకే నీకు చెప్తాను, శ్రద్ధగా విను. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి సంఘటన కాంతి చిత్రాల రూపంలో బొమ్మలలాగా ఆకాశం మీద ముద్రించబడి ఉంటుంది. దానినే మన టిబెటన్ యోగ పరిభాషలో ఆకాశ చరిత్ర అంటారు. నీ మనసును గనక శుభ్రం చేసి నీ సొంత ఆలోచనలు అడ్డం పడకుండా చూసుకోగలిగితే గనక ఈ గుహలో కూర్చొని లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఈ కొండ గుహ గోడల మీద, పురాతనమైన శిలల మీద ముద్రించినట్లుగా ఎలా రికార్డు కాబడి ఉంటాయో ప్రత్యక్షంగా అవన్నీ కూడా నీకు కనిపిస్తాయి. అయితే దానికి ప్రత్యేకమైన ప్రాణాయామం అవసరం. ఎందుకంటే మన ఊపిరి పీల్చే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది శరీరానికి ఆత్మకు ఉండే సంబంధం. మరి మన శ్వాసను కనుక మారిస్తే మనలోని జీవుడు తన శరీరంలోంచి బయటకు వచ్చి ప్రాణమయ శరీరంతో మన కళ్ళ ముందరే నిలబడి కనిపిస్తాడు, వేరే మనిషిలాగా. ఇతడే జీవాత్మ. అతని శరీరమే సూక్ష్మ శరీరము. దానిపైన ఉండే పొర మనలోని ప్రాణశక్తితో తయారైన ప్రాణమయ శరీరం. అందుకే అది శ్వాస వల్లే శరీరం నుంచి విడిపడి వేరుగా గాలిలో బెలూన్ వలె ఎగిరిపోగలదు. యోగులు దాని ద్వారానే కాలంలోకి ప్రయాణిస్తారు. గతంలో గడిచిపోయిన శతాబ్దాల చరిత్ర చూడాలన్నా, లేక రాబోయే శతాబ్దాల భవిష్యత్తును కాలజ్ఞానం రూపంలో సినిమాలాగా దర్శించాలన్నా దానివల్లనే సాధ్యం. ఇప్పుడు నీకు ఈ ప్రత్యేక ప్రాణాయామ ప్రక్రియ నేర్పుతాను. ముందుగా దానికి నీ ఆహారం మార్చుకోవాలి. తేలికైన మూలికలు, ఆకుపసర్లు, మొలకెత్తిన ధాన్యము, పండ్ల రసం మాత్రమే ఆహారంగా తింటూ జీవించాలి. కనీసం 3 నుంచి 7 రోజుల దాకా. అప్పుడే ఈ అన్నంతో తయారైనటువంటి నీ స్థూల శరీరం నిర్మలమై మనలోని మనస్సును ఒక స్ఫటికం వంటి అద్దంలాగా తయారు చేస్తుంది. అని అంటూ నాకు ఆ శిక్షణ విధానం అంతా కూడా బోధించారు. బోధించడమే కాకుండా మరి 3 పెద్ద లామాల సహాయంతో కొండలలో దొరికే సంజీవని యొక్క ఆకుల పసరును తీసి నా చేత తాగించారు. పసరు చేదుగానో వెకటగానో అనిపించింది. అయినా సరే ఓర్పుగా తాగాను. అన్నము, మామూలు వంటకాలతో తినేటువంటి భోజనం మానిపించేశారు. దానితో నిద్ర పూర్తిగా పోయింది. రాత్రంతా మెలుకునే ఉండేవాడిని, గంటలు లెక్క పెట్టుకుంటున్నాను. ఇంక 2వ రోజు నుంచి నా చెవుల్లో రింగుమనే హోరు లాంటి శబ్దం వినిపించసాగింది. దానికి భయపడ్డ నేను గురుదేవుల వద్దకు వెళ్ళి చెప్పాను కంగారుగా. దానికి ఆయన నవ్వి నా వంక వింతగా చూస్తూ, నీ చెవుల్లో వినిపిస్తున్నటువంటి ధ్వని ఏమిటి? అలా ఎందుకు వినపడుతుందనుకుంటున్నావు అనేసి అడుగుతున్నారు.
అడిగారు. గురుదేవా, నీరసం వలన, ఆకలి, భోజనం తగ్గించటం వలన నా చెవులు 2 గళ్ళు పడ్డాయని భావిస్తున్నాను కాదా అని అడిగాను నేను. అప్పుడు గురుదేవులు బల్లును నవ్వి, నువ్వు అలా అనుకుంటున్నావని నాకు ముందరే అనుమానం వేసింది. ఉపవాసం అంటే భయపడి చస్తారు చాలామంది. నిజానికి మనిషి నెల రోజుల దాకా నిరాహారంగా బ్రతికి ఉండగలడు. పైగా నీకు నిందించింది నీవనుకున్న ప్రకారం పూర్తి నిరాహారం కాదు, తేలికైన ఆహారం తీసుకునే విధానం. దానివలన నీ శరీరంలోని ఇంద్రియాలు నిర్మలమవుతాయి. గురుదేవ, ఇంద్రియాలు అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు ఇవేనా అని చెప్పి అడిగాను. కాదు, ఈ కళ్ళు, ముక్కు, చెవులు మన యొక్క స్థూల శరీరానికి అతికించబడి ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళ గుత్తు లాంటివి. కరెంటు తీగకు తగిలించబడి ఉన్నటువంటి లైట్ల బల్బుల వలె నిజానికి మన ఇంద్రియాలు వీటికి లోపల ఉంటాయి. మనం కళ్ళు మూసుకున్న బొమ్మలు కనిపిస్తాయి కదా, అవి చూసేవే ఇంద్రియములు. మనకి కలలో కూడా మాటలు వినిపిస్తాయే, అవి వినేవే ఇంద్రియములు. ఇవి మన లోపల ఉండేటువంటి ఇంద్రియాలు. అసలు ఈ జీవాత్మకు ఉండే లోపల ఇంద్రియాలు పనిచేయటం వల్లనే మనిషి బ్రతికి ఉంటాడు. ఎందుకంటావా? చచ్చిపోయిన శవానికి కూడా ఈ కళ్ళు, చెవులు, ముక్కు అలాగే ఉంటాయి కదా. మరి బయట ఇంద్రియాలు మామూలుగానే ఉన్నాయి కదా. కానీ అతడు చూడలేడు, వినలేడు, మాట్లాడలేడు. ఎందుకంటే లోపల చూసే తెలివి అనే మనస్సులో ఏర్పడ్డ ఇంద్రియాలు మరణిస్తే పోతాయి. ఇవి జీవాత్మకు అంటిపెట్టుకునే ఉంటాయి. అవే మనం నిద్రపోతే కూడా పనిచేస్తాయి. అందుకే మనకి కళలు కనిపిస్తాయి, కళల్లో మాటలు వినిపిస్తాయి. అవన్నీ కూడా ఈ బయట ఉన్న శరీరానికి అతికించి ఉన్నటువంటి చెవుల వల్ల, కళ్ళ వలన కానే కాదు. యోగం అనేది మనలో జీవాత్మకు ఉన్నటువంటి ఇంద్రియాలను పరిశుద్ధం చేయడంతో మొదలవుతుంది. దానివలన కాలంలోకి చూస్తాం. ఆకాశంలో ప్రదేశం దాటి ఈ విశ్వానికి అవతల ఉన్నవి కూడా కనపడతాయి. దానివల్లనే దివ్య దృష్టి కలుగుతుంది. ఆ దివ్య దృష్టితోనే కాలంలోకి వెనక్కి కూడా చూడవచ్చు. గతించిన శతాబ్దాలు కాదు, లక్షల కోట్ల సంవత్సరాల చరిత్ర కూడా చూడవచ్చు. అలానే భవిష్యత్తులోని కాలంలోకి కూడా ప్రయాణించి జరగబోయే కాలంలోని రికార్డ్ సినిమాలాగా చూడవచ్చు చిత్రాల రూపంలో. దీనినే మన వాళ్ళు కాలజ్ఞానం అంటారు. తెలిసిందా అన్నారు వేగంగా తన జపమాల తిప్పుకుంటూ. కొంతసేపు ఆగి మళ్ళీ ఇలా సమాధానం ఇచ్చారు. నెక్స్ట్ 29వ అధ్యాయంలోని కాలజ్ఞానం. తను ఇలాగా కొంతసేపు ఆగి మళ్ళీ ఇలా సమాధానం ఇచ్చారని చెప్తున్నారు కదా. అప్పుడు మళ్ళీ ఈ కాలజ్ఞానం అనే ఎపిసోడ్లోని దానికి మళ్ళీ మరొక సమాధానం చెప్తున్నారు. నీవు అడిగిన ప్రశ్న చిన్నదే కానీ దానికి సమాధానం చెప్పాలి అంటే చాలా ఉన్నది. ఒకప్పుడు నేను నీ వయసులో ఉండగా మా గురుదేవులు పీఠాధిపతి తాసీలామా ధ్యానంలోని ఉన్నత స్థితులను బోధించటానికి నాకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అప్పుడు ఆ లామాసరిలోని విద్యార్థులకు వారి వారి ఆత్మ సంస్కారాన్ని బట్టి, ఆధ్యాత్మిక శక్తిని బట్టి 2-3 తరగతులుగా విడదీసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు. అందులో నన్ను నా జాతకంలోని గ్రహాలు ప్రత్యక్షంగా పరిశీలించిన మీదట ఒక దివ్య దృష్టి గల లామాను నా సూక్ష్మ శరీరాన్ని దివ్య దృష్టితో పరిశీలించమని చెప్పి, నా పూర్వజన్మల్లోకి చూసి నేను చేసిన సాధనలు, నా ఆత్మ ఎంతవరకు ఆధ్యాత్మికంగా ముందుకు పురోగమించిందో అన్నీ పరిశీలించిన మీదట నా పరిస్థితి సంతృప్తికరంగా ఉన్నదని నిర్ణయించారు. అందువల్ల నన్ను ఉన్నత బ్రహ్మచారిలో ఉన్నటువంటి మొదటి తరగతి శిష్యులలో చేర్చారు. మా రోజుల్లో ఇలా ఒక విద్యార్థిని ఎంతో పరిశీలించిన మీదటనే అతడికి ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వాలో నిర్ణయించేవారు. నాకు దివ్య దృష్టిని, భవిష్యత్తు గురించిన జ్ఞానమును, జ్యోతిషంలో ప్రావీణ్యతను, ఆసక్తి ఉన్నాయన్న సంగతి నిర్ణయించి నాకు అటువంటి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం ప్రారంభించారు. అందులో భాగంగా ఈ టిబెట్లోని అతి ప్రాచీన భాగమైన హిమాలయ పర్వతాల క్రింద పూజ్య దలైలామా గారి భవనం పోతాల పునాదుల క్రింద ఉన్నటువంటి గుహలను పరిశీలించమని ఆదేశించారు. నాతో పాటు 90 ఏళ్లకు పైబడ్డ ముసలి లామాలు మండుతున్న నేతి కాగడాలను తీసుకొని నా ముందు నడిచారు. జుమ్ అని ఓంకారం చేస్తూ టిబెటన్ మంత్రశాస్త్రంలోని మంత్రాలను, స్తోత్రాలను స్వరయుక్తంగా, శ్రావ్యంగా చదువుతూ వారు ముందుకు నడుస్తున్నారు. అలాగే నా వెనుకనే నాతో పాటు శిక్షణగా ఎంచుకున్న 10-13 మంది లామా శిష్యులు తల వంచుకొని నడిచొస్తున్నారు. మాకు మామూలుగా లామాలు ధరించే ఎర్రటి ఊదా రంగు వస్త్రాలకి బదులు నారింజ పండు రంగు, ఎరుపు కలిసిన చెంగావి రంగులో
ఉదయించే సూర్యుని కాంతి వంటి పీతాంబరం రంగు కాషాయ వస్త్రాలను ఎడమ భుజంపై నుంచి ఐమూలగా చుట్టి సన్యాసుల మాదిరిగా ధరింపజేశారు. ఒకరోజు ముందుగా ఉపవాసం చేయించి పాలు మాత్రమే ఆహారంగా ఇచ్చారు. ఆ రోజు ఉదయాన్నే జాము పొద్దుండగానే లేచి కాలకృత్యాలు, స్నానము, నిత్య జపము పూర్తి కాగానే పైన చెప్పినటువంటి ముసలిలామాలతో సహా వారి పరివారంతో పాటు నేను కూడా బయలుదేరాను. నడుస్తున్న కొద్దీ నేల ఏటవాలుగా పల్లంగా కిందకి తూర్పుగా వంగి ఉంది. అడుగుక్కి నేలలో సొరంగంలాగా ప్రయాణిస్తున్నాము. నేల పల్లంగా ఉండటం వలన మా నడక ఎవరో ముందుకు నన్ను నెట్టుకు వెళ్తున్నంత తొందరగా అడుగులు ముందుకు పడుతున్నాయి. నా ఆశ్చర్యాన్ని గమనించినటువంటి నా ముఖ్య గురుదేవులు, "ఓ లామా, ఆశ్చర్యపడుతున్నావా ఏమిటి? ఇక్కడి నుంచి నేల పల్లంగా భూగర్భంలోకి సొరంగంలోకి వెళ్తుంది. అందుకే నీకు ఈ అడుగుల తొందర, ఎవరో వెనక నుండి నెట్టుతున్నట్లు" అంటూ నవ్వారు నా మనసును శాంతపరుస్తూ. అలా సుమారు 1 గంట సేపు మంత్రాలు చదువుతూ ధ్యానస్థితిలో మనస్సు ఏకాగ్రం చేసి భూగర్భంలోకి ఆ లోతు మార్గం గుండా నడిచి వెళ్ళగా ఒక మనిషి తల వంచుకొని నడవలసినంత ఎత్తు మాత్రమే ఉన్నటువంటి గుండ్రని విశాలమైన ఓ గుహలోకి ప్రవేశించాము. కొంచెం ముందుకు పోగానే దూరాన గుహ అంచులకు నీరు తగులుతూ ఊటగా ఊరిన జల సన్నగా గలగల శబ్దంతో ప్రవహిస్తున్నది. ఆశ్చర్యంగా తల ఎత్తి పైకి చూశాను. ఆ సొరంగం కప్పు మీద ఆల్చిప్పలు, నత్తగుల్లలు రాతిపొర మీద అంటిపెట్టుకొని కనిపించాయి స్పష్టంగా. రాతిపొరలో తెలుపు, ఆకుపచ్చ, గులాబీ రంగులుగా పొడలుగా ఉప్పు నీటిలో ఆ శిలలు చాలా కాలంగా నానినట్లుగా చిత్ర విచిత్రంగా ఉన్నది. నేల కుడి ఎడమలకు పల్లంగా, ఏనుగు వీపు ఆకారంలో గుండ్రంగా వంపు తిరిగి ఏటవాలుగా క్రిందికి దిగిపోయింది. కాగడాల వెలుతురులో చూస్తే జిగేల్మని బంగారు కాంతితో తలుక్కున మెరుపులు లాంటి గీతలు రాతి పొరలు కనిపించాయి. వాటి మధ్యలో నక్షత్రాల వంటి స్ఫటిక శిలలో జిగేల్మని కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తున్నాయి. అవి నేలలో బంగారం లభించే గని యొక్క అంచులు. అందుకే మెరుపు తీగల్లాగా కొండ పొరలలో బంగారం మెలికలు తిరుగుతూ జరీలాగా కనిపిస్తున్నాయి. బంగారం మెలికలుగా తిరుగుతూ జరీలాగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రాచీన కాలంలో మన పూజ్య దలైలామా మందిరానికి సువర్ణ మందిరము లేక హిరణ్యగర్భ దేవాలయం అన్న పేర్లు ఉండేవి. ఈ బంగారం ఇక్కడ గుహలలో టన్నుల కొద్దీ ఉండటం వలన ఇది భూలోకంలో కల్లా పరమ పవిత్ర భూమిగా పూజించే నేల. ఈ గుహ ఒక జీవించే శిల, అంటే ప్రాణంతో ఉండే స్వయంగా కదలిక కలిగినటువంటి సాలగ్రామ శిల. అందరూ పూజించేటువంటి ఆ సాలగ్రామ శిల యొక్క గుహ ఇది. ఇంతకన్నా పవిత్ర స్థానం ఈ భూగోళం మొత్తం మీద లేనే లేదు. అందుకే జప ధాన్యాలకు కూడా అతి పవిత్ర స్థలంగా దీన్ని ఎంపిక చేసి నీ వంటి ఆధ్యాత్మిక సాధకులకు ఇక్కడ ధ్యానం చేసే అవకాశాన్ని కల్పించాము. ఇక్కడ కూర్చొని నీ 3వ కన్ను తెరిచి భవిష్యత్తును చూసే దృష్టిని సాధించి నిశ్శబ్దంగా నీ ఆలోచనలు శాంతించేదాకా ధ్యానించు, అంటే ధ్యానంలో స్పష్టంగా చూడు. నీకు తెలుసుగా, ఈ ధ్యానం మనం మామూలుగా మనస్సును లోపల వైపు తిప్పి సమాధిలోకి ప్రవేశించే అంతర్ముఖ దృష్టి కాదు ఇప్పుడు కావలసింది. ఆ రకం ధ్యానం కాదు. మనస్సు లోపలికి పోవటం కాదు. మనస్సును బయట వైపుకు తిప్పి మేఘములు, ఆకాశము దాటి పైకి వ్యాపించి సూర్య చంద్ర గోళాలు దాటి ఈ విశ్వమంతా వ్యాపించేటువంటి నీ మనస్సు కాలాన్ని, ఆకాశాన్ని దాటాలి. అప్పుడే కాలంలో ఏమి ఉందో నీకు దర్శనమిస్తుంది. దాన్నే మన టిబెట్ ప్రాచీన గ్రంథాల్లో కాలజ్ఞానం అంటారు. అందుకే నిన్నొక గురుదేవుల పర్యవేక్షణలో కూర్చోబెట్టి నుదుటి మీద 2 కొనబొమ్మల మధ్యన నీ 3వ కన్ను తెరిపిస్తాము అంటూ నా భ్రూమధ్యంలో చుక్కబొట్టు పెట్టుకునే చోట నొక్కి పూర్వం వర్ణించిన విధంగా నా 3వ కన్ను తెరిపించారు. అంతే, ఒక విశాలమైన ఆకాశం నా ఎదుట ఒక పెద్ద తివార్చి పరిచినట్లుగా పొడుగు, వెడల్పు తెరచాపలా తెరుచుకొని వ్యాపించి విస్తరించింది. కాసేపు నీలాకాశంలాగా, మరికొంతసేపు నీలం రంగుతోనూ, ఇంకోసారి స్ఫటికంలాగా, మరి కాసేపు స్వచ్ఛమైన ఎరుపు రంగులోనూ, ఆకుపచ్చని, నారింజ రంగుల్లోనూ, ఇలా రకరకాలుగా రంగులుగా నా 3వ నేత్రం ముందు చేరాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తూ నా సొంత ఆలోచనలు కరిగిపోయాయి. చివరికి అలాంటి వాటిని పట్టించుకోవటం మానేశాను. అప్పుడే నా ఎదుట ఈ ప్రపంచం యొక్క గత చరిత్ర మొత్తం కూడా ఒక సినిమా చిత్రంలో దృశ్యాల్లాగా
ఒకదాని వెంటే ఒకటి కనిపించాయి అంచెలంచెలుగా. అలా 3 రోజుల వరకు నాకు కనిపించినవి, నాకు వినిపించినవి దృశ్యాలు, చిత్రాలు, శబ్దాలు, వివరాలతో నేను వర్ణించి చెబుతూ ఉంటే మా పూజ్య గురుదేవులు తల పంకిస్తూ ఆసక్తిగా, ఏకాగ్రతతో అంతా విన్నారు. ఆయన వెనకాలగా కూర్చున్నటువంటి 2 నడివయస్సులో ఉన్నటువంటి లామాలు ఇనుప దబ్బనం వంటి గంటంతో నేను వర్ణించి చెబుతున్న వివరాలను శరవేగంతో తాళపత్రాల మీద రాసుకుపోతున్నారని తర్వాత కానీ నాకు తెలియలేదు. అలా నేను చూసినవి, నాకు వినిపించినవి, నా మనసుకు ఎలా అనిపించినవి అన్నీ కూడా అలా వర్ణించి చెప్పగా రాస్తే అది ఈ ప్రపంచం యొక్క చిన్నప్పటి అంటే బాల్యంలోని గత చరిత్ర అని తెలిసింది. విని ఆశ్చర్యపోయాను నేనే. అలా నేను చెప్పినది రాసుకున్నది మళ్ళీ మన ప్రాచీన పురాణ గ్రంథాలతో సరిచూసి హెచ్చుతగ్గులు గమనిస్తూ పూర్వ ఋషులు వర్ణించినటువంటి కాలజ్ఞానపు వర్ణనలో గతించిన బ్రహ్మకల్పముల చరిత్రతో సమన్వయం చేసి కాలజ్ఞానంలోనూ పురాణాలలోనూ ఇవ్వబడినటువంటి వివరాలతో సమన్వయం చేయటం జరిగింది. అదంతా చెప్పాలంటే ఆ వివరాలతో అది ఒక పెద్ద గ్రంథం అవుతుంది అంటూ పూర్తి చేశారు మా పూజ్య గురుదేవులు తాసీలామ గారు. గురుదేవులు నాకు అన్నీ చెప్పారు కానీ ఏమీ చెప్పలేదని అనిపించింది. నేను వారి పాదాల వంకే చూస్తూ ఇంకేలా అడిగాను, ఓ పూజ్య గురుదేవులైనటువంటి తాసీలామ ఆచార్య, మీరు నాకు అన్నీ చెప్పి ఏమీ చెప్పలేదు. ధ్యాన దృష్టితో మీరు చూసిన ఈ విశ్వం యొక్క గత చరిత్ర మీరు నాకు అందకుండా అన్నీ చెప్పి ఏమీ చెప్పలేదు అనేసి అడుగుతారు. మీరు దర్శించిన ఈ విశాల విశ్వం యొక్క చరిత్ర, మన టిబెట్ యొక్క ప్రాచీన చరిత్ర మీరు దివ్య దృష్టితో చూసినది చెప్పితే వినాలని నాకు చాలా ఆసక్తిగాను ఆతృతగాను ఉన్నది. దయచేసి నాకు అన్నీ వివరంగా చెప్పండి అన్నాను. వారు చెప్పిందంతా విస్తరించి వ్రాయాలంటే అదంతా ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అయినా నాలో కలిగిన ఆసక్తిని గమనించి మా గురుదేవులు నాకు వర్ణించి చెప్పినటువంటి కాలజ్ఞానం వివరాలు ఈ తర్వాత అధ్యాయంలో వర్ణిస్తాను. ఇక 30వ అధ్యాయం ప్రపంచం యొక్క బాల్యం. అలా నేను హిమాలయ పర్వతం అడుగున భూగర్భంలోని గుహలో కూర్చొని నెమ్మదిగా ఒక నిద్ర వంటి ధ్యాన స్థితిలోకి జారుకున్నాను. అప్పుడు కనిపించింది ఆ దృశ్యం. కాలం యొక్క వేగం మారింది. ఇదంతా ఎంతో ప్రాచీనమైన ఆది కాలంలో జరిగింది. ఎంత కాలం క్రితం జరిగిందో సరిగ్గా లెక్కించి చెప్పడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే కాలగమనంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. అప్పటికి ఇప్పటికీ ఈ భూగోళం తిరిగే వేగం ఇప్పటికన్నా ఆ కాలంలో 3-4 రెట్లు ఎక్కువ వేగంగా తిరిగేది. దానివలన రోజు యొక్క పొడవు 24 గంటలే అనిపించినా అదే 24 గంటలు ఎంతో త్వరగా గడిచిపోయేవి. సంవత్సర చక్రము అతివేగంగా తిరిగిపోయేది, ఇప్పటికన్నా 4 రెట్ల వేగంతో. కాలంలోని కనిపించని ఈ మార్పుని గడియారాలు కూడా గమనించలేవు. ఎందుకంటే భూగోళం తిరిగే వేగం కనుక మారితే దాని యొక్క ఆకర్షణ శక్తి, అయస్కాంత బలం కూడా మారుతుంది. అందువల్ల గడియారాలు తిరిగే వేగం కూడా మారుతుంది. దానివల్ల భూమి ఆకర్షణ బలం తగ్గి భూమిపై పెరిగే చెట్లు, నడిచే మనుషులు, జీవించే జంతువులు ఇప్పటికంటే పెద్దవిగాను పొడుగ్గాను ఉండేవి. దానితో పాటు ప్రతి జీవి, ప్రతి మనిషి, జంతువులు, చెట్లు ఎక్కువ కాలం జీవించినట్లు కనిపించేవి. నిజానికి జరిగింది ఏమిటంటే అంతే జీవితకాలంలో భూమి గుండ్రంగా తిరిగే వేగం పెరగటం వలన సంవత్సరం యొక్క వేగం కూడా పెరిగింది. అలా కాలవేగం హెచ్చుగా ఉండటం వలన అదే ఆయుష్లో అనేక సంవత్సరాలు గడిచినట్లుగా తిరిగిపోయేవి. అందువల్ల పూర్వ యుగాలలో మనుషులు ఎక్కువ కాలం జీవించినట్లు కనిపించేవారు. అప్పుడు కాలం వేగం అలా ఉండేది. అందుకే మనుషులు కొన్ని వేల సంవత్సరాలు జీవించినట్లు పురాణాల్లో కూడా వివరించబడి ఉన్నది. అందుకనే అన్నాను, ఆనాటి ఆది కాలంలో కాలం యొక్క వేగము ఇప్పటికన్నా చాలా హెచ్చుగా తిరిగేది అని. అందువల్ల మనకు పూర్వ సృష్టిలో కనిపించినటువంటి చరిత్ర, అది జరిగే కాలము మనం చూస్తూ ఉంటే గనక ఇప్పుడు పెట్టే సమయం సరిగ్గా లెక్కించి చెప్పడం చాలా కష్టం. ఇన్ని సంవత్సరాలు అని చెప్పలేము లెక్కగా. ఏ సంవత్సరాలో అవి తేల్చటం ఎలా? ఏ కాలం? అది ప్రపంచం యొక్క బాల్యము. అంటే పసిపిల్లవాడి జీవితంలో అన్నీ వేగంగా జరిగినట్లుగానే చురుగ్గా ప్రపంచంలోని చరిత్ర కూడా త్వరగా నడిచిపోయింది. అప్పుడు ఆ కాలంలో భూమి సూర్యునికి నిటారుగా తిరిగేదట. అంటే నీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు భూగోళం ఆకాశంలో ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము ఒకవైపునకు వాలి ఏటవాలుగా వంగి ఉంటుంది. భూమి
భూమి ఇరుసు. అందువల్ల ఒక సంవత్సరంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా ఉత్తర దక్షిణ ధృవాల్లాగే ఒరిగినందువల్ల రాత్రి పగలు హెచ్చు తగ్గులతో ఉంటుంది. ఇప్పుడు భూగోళం ఆకాశంలో ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము ఒకవైపునకు వాలి ఏటవాలుగా వంగి ఉంటుంది భూమి ఇరుసు. అందుకే ఒక సంవత్సరంలో భూమి సూర్యుని చుట్టూ తిరిగే సమయం కూడా ఉత్తర దక్షిణ ధృవాల్లాగే ఒరిగినందువల్ల రాత్రి పగలు హెచ్చు తగ్గులతో ఉంటుంది. దానివల్ల మనకి సంవత్సరంలో అతి వేడిగా ఉండి వేసవికాలము లేదా చల్లగా ఉండే శీతాకాలము ఏర్పడతాయి. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. భూమి నిటారుగా ఉండి ఉత్తర దక్షిణ ధృవాలు సమానమైన తలంలో నిలిచి సూర్యుని చుట్టూ లంబముగా తిరిగేది. అందువల్ల ఒక వృత్తంలో తిరిగే చక్రముల 360 డిగ్రీల కోణంలో తిరుగుతున్న భూమి యొక్క సంవత్సరం పొడవు 360 రోజులే ఉండేది. దానికి పూర్వచరిత్రలో సాక్ష్యం కూడా లభిస్తుంది. ప్రాచీన జ్యోతిష్య గ్రంథాలలో రాసిన పరాశర మహర్షి వంటి ఋషులు సంవత్సరంలో 360 రోజులే అని శ్రావణ సంవత్సరంగా లెక్కించారు. వారి లెక్కలు ఇదే తెలుపుతున్నాయి. ఆ రోజుల్లో కాలం ఆ విధంగానే ఉండేది. అందువల్ల మనకి ఒక సంవత్సరంలో కలిగే మార్పులు వేసవికాలము, వర్షాకాలము, శీతాకాలము అనే 6 ఋతువులు అన్నీ కూడా ఒకే రోజులో 6 తిరిగేవి. అంటే ఏమిటి? ప్రతిరోజు సూర్యోదయం వేళ వసంత ఋతువుతో రోజు ప్రారంభమై మధ్యాహ్నం సమీపించేసరికి వేసవికాలము వచ్చి ఎండవేడిమి పెరిగేది. మధ్యాహ్నం గడిచేసరికి వానలు పడి వర్షాకాలంగాను, సాయంత్రం కాగానే శరదృతువుగా నీలాకాశంలో వెన్నెల కురిసేది. రాత్రి శీతాకాలం వలె వణికించే చలిగాలులు, తర్వాత శశిర ఋతువు. ఇలా సంవత్సరంలో 6 ఋతువులు ఒక రోజులోనే 24 గంటల్లోనే చక్రాకారంగా తిరిగేవి. భూగోళం సమానంగా సూర్యుని చుట్టూ తిరగటం వల్ల. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో కాలగమనమే వేరు. అయినా ఇదంతా కూడా ప్రధాన విషయం ఏమీ కాదు ఒకదానికి తప్ప. ఈ కాలగమనాన్ని గురించి రహస్యం మర్చిపోతే పూర్వ ఋషులు వర్ణించినటువంటి విధంగా ఈ సృష్టిలో కనిపించే జంతువులు, మనుష్యులు, చెట్ల జీవిత కాలం 1000 సంవత్సరాలు. ఈ సృష్టిలో కనిపించే జంతువులు, మనుషులు, చెట్ల జీవిత కాలం 1000 సంవత్సరములు అని చెప్తే అది మనకు అసంబద్ధంగా తోచవచ్చు. అందుకే కాలాన్ని అర్థం చేసుకోవాలంటే ఖగోళ శాస్త్ర పరిచయం అవసరం. అందుకే ముందే చెప్పాను కదా, అది మన విశ్వం యొక్క బాల్యము అని అంటూ నా గురుదేవులు గతించిన ప్రళయాలు, ఇంకా గ్రహగోళాలు తిరిగే పరిభ్రమణాల్లో మార్పులు తెలియజెప్పారు. నేను నిర్ఘంతపోయాను ఆయన యొక్క అపారమైన జ్ఞానం చూసి. అది ఈ విశ్వం యొక్క బాల్యం. ఆ కాలంలో భూమి యొక్క భ్రమణం వేరుగా తిరిగేది. అప్పుడు ఈ టిబెట్ ఒక సముద్ర తీరం. టిబెట్ యొక్క దక్షిణ తీరం మీదకి అలలుగా సముద్ర కెరటాలు వచ్చి పడుతూ ఉండేవి. ఆ రోజుల్లో ఉదయభానుడు బంగారు కిరణాలు ఇప్పటి దక్షిణ ధ్రువం మీద నుంచే ఉదయిస్తూ ఉండేవి. కాలం ప్రశాంతంగాను, ప్రకృతి సమృద్ధిగా పండ్లు, కాయలు, పూలు, తేనె లెక్కకు మిక్కిలిగా మనుషుల అవసరాల కంటే ఎక్కువగా ఇస్తూ ఉండేది. గాలిలో, ఆకాశంలో వాతావరణం ఏ కాలుష్యమో, పొగ లేకుండా నిర్మలంగా, నీలంగా, వజ్రంలాగా, స్ఫటికంలా ప్రకాశించేది. ప్రజలకు సమృద్ధిగా ఆహారము, మంచి వాతావరణము, నిర్మలమైన నీళ్లు పుష్కలంగా లభించటంతో బలంగాను, దృఢంగాను, ఆరోగ్యంగాను ఉండి మనుషులు చాలా కాలం జీవించేవారు. చాలా కాలం యవ్వనంతో శరీరంలో బలము, ఉద్రేకము సమృద్ధిగా ఉండేవి. దానితో విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టారు. కోరికలు ఎలా నడిపిస్తే అలా, ఏది కోరితే అది అనుభవించాలని చేతులు జాచే మనిషి జీవితం గాడి తిప్పింది. దేనికైనా అతి మంచి చెడికే దారి తీస్తుందన్న సత్యం నిజమయ్యింది. మనిషి ధర్మం తప్పి నడిస్తే ప్రకృతి కూడా తాను నడిచే గాడి తిప్పి విజృంభిస్తుందన్న సత్యం మరొకసారి రుజువయ్యింది. ఇంతలో ఏమైందో తెలియదు. సూర్యుని చుట్టూ తిరిగే గ్రహగోళాల గతిలో ఏదో మార్పు కలిగింది. దీనితో ఒక బ్రహ్మాండమైన తోకచుక్క వంటి గ్రహం ఉల్కలాగా భూమికి దగ్గరగా దూసుకువచ్చింది. ముందుగా ప్రజలకి ఏమీ అనుమానం రాలేదు. ఒక రోజున రాత్రి 2 జాముల వేళ ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రం కనిపించింది. పొలాల్లో పనిచేసేవాళ్ళు, వీధిలో తిరిగేవాళ్ళు గమనించారు. కానీ అదేమీ వింతగా అనిపించలేదు వారికి. చాలా రోజులు నిలిచి వెలిగింది ఆకాశంలో ఆ తెల్లని చుక్క. ఉదయించడం, అస్తమించటం లేకుండా దానితో కొందరు కంగారు పడ్డారు. ఏమిటా ఈ వింత అని. చాలా కాలం
ఆకాశంలోనే ఉందంట తెల్లని చుక్క ఉదయించటం అస్తమించడం లేకుండానా. దానితో కొందరు కంగారు పడ్డారు, ఏమిటా ఈ వింత అని. ఇంతలోకి ఆ చుక్క పట్టపగలు కూడా కనిపించింది. కనిపించడమే కాదు, చూస్తూ ఉండగానే రోజు రోజుకి పెరిగి పెద్దది కాసాగింది. భూమికి దగ్గరవుతున్నట్లుగా. ముందు నిమ్మకాయ ఎంత కనిపించింది, ఆ తర్వాత దబ్బకాయ ఎంత, మరికొంతకాలం తర్వాత చంద్రబింబాన్ని కప్పేసింది. దానితో ప్రజలు ఆందోళన పడి కల్లోలంగా దాని గురించి చర్చించుకోవడం మొదలైంది. ఇంతలోకే బత్తాయి పండు సైజులో పెరిగిన ఆ నక్షత్రం వంటి వింత వస్తువు వెనకాల పొడుగాటి నాలుక వంటి మంటతో ప్రజ్వలించింది. క్రమంగా ఆ నాలుక వంటి జ్వాల తోకలాగా పెరిగి చివర నల్లటి పొగ, కొసన తెల్లటి తోకచుక్క, తోక వంటి మంచు, ఆవిరి, పొగ కలిసినటువంటి చీపురుకట్ట వంటి తోకతో వెలిగింది. రాత్రి పగలు అనే భేదం లేకుండా అలా వెలుగుతూ ఉన్నటువంటి ఆ చుక్క భూమి వైపునకు దూసుకు వస్తున్నదేదో వింత వస్తువు అని గుర్తించారు కొందరు జ్యోతిష శాస్త్రజ్ఞులు. దానితో ప్రజల్లో భయం, కంగారు ఎక్కువైపోయాయి. రోజు రోజుకి, గంట గంటకి దాని సైజు పెరిగిపోతూ అది భూమికి దగ్గరగా దూసుకు వస్తున్నట్లుగా అర్థమైంది అందరికీ. దానితో పాటు ప్రచండమైన చలిగాలి, ఈదురుగాలులు తుఫాన్లాగా భూమి మీద వీచసాగాయి. వారం రోజుల్లో ఆ తుఫాన్ గాలి మరింత ప్రచండమైంది. అదో సుడిగాలిలో పెరిగిపోయి భూమి మీద ఇసుక, ధూళి, దుమ్ము ఆకాశాన్ని చిమ్మేసింది. క్షణాల మీద ఆకాశం ఎర్రటి ధూళితో నిండిపోయింది. తట్టల కొద్దీ ఇసుక వర్షంలా కురిసింది. ఆకాశం అంతా కూడా ఓ నీడలాగా, నల్లటి కారు మబ్బులాగా క్రమంగా చీకటిలో మూసుకుపోయింది. సముద్రాలు ప్రచండమైన అలలతో లేచి తీరం వెంబడి విరుచుకుపడ్డాయి తుఫాను గాలితో. దానితో ప్రజలలో విపరీతమైన భయాందోళనలు మొదలయ్యాయి. ప్రతి ఊళ్ళోనూ ఉప్పెన, ప్రతి సముద్ర తీరంలోనూ తాటి చెట్టు అంత ఎత్తున కెరటాలు విరుచుకుపడి తుఫాన్లాగా వందల వేల గ్రామాలను ముంచివేసింది. అయినా భయంకరమైన ఈదురుగాలులు తగ్గలేదు. సముద్ర కెరటాలు ఒకదాని వెంట ఒకటి ఇలా వందల వేలు అలలుగా లేచి పెంకుటింటిపైన పేర్చిన పెంకుల వలె దొంతర్లాగా పెరిగెత్తుకుంటూ వచ్చి భూమి మీద విరుచుకుపడ్డాయి. భూమిపైన జీవనం అతలాకుతలమైంది. ప్రపంచం మొత్తం అల్లకొల్లాలం కాసాగింది. అప్పటికి ఆ భయంకర గ్రహం ఒక తోకచుక్కలా మారి భూమి వైపు గర్జన వంటి ధ్వనితో దూసుకురాసాగింది. ఒక రాకెట్లాగా. దాని వేగానికి భూగోళం మొత్తం సముద్ర కెరటాల మీద తేలిపోయే తెప్పలాగా ఇటు అటు ఊగిపోసాగింది భయంకరంగా. ఇంతలో అకస్మాత్తుగా ఉత్తర దిక్కు కిందకు వంగి దిగిపోయింది, దక్షిణం పైకి లేచిపోయింది. ఉత్తర దిక్కున కిందకు వంగి దిగిపోయిందంట, దక్షిణం పైకి లేచిపోయింది ఆకాశంలోకి. మరుక్షణమే తటాలన దక్షిణం దిక్కు పడిపోయి ఉత్తరం మళ్ళీ పైకి లేచింది. మెరుపు వేగంతో అలా ఉత్తర దక్షిణాలు గిరగిరా బొంగరంలో తిరగసాగాయి. భూమి కింద ఆకాశం పైన ఉండవలసిన చోట కనిపించకుండా భూమి ఆకాశాలు తలక్రిందులుగా కనిపించాయి. ఇదంతా ఆ ప్రళయాగ్ని సృష్టిలో ఉల్క వంటి తోకచుక్కలా కనిపించే గ్రహం ప్రభావమని అందరికీ తెలిసిపోయింది. అది ఇంకా ఆకాశంలో క్రమంగా పెరిగిపోతూ బెంతిలాగా సూదుల వంటి కిరణాలతో భయంకరంగా ప్రకాశించింది. ఇలా రాత్రి పగలు ఏకధాటిగా ప్రకాశిస్తున్నటువంటి ఆ గ్రహం వెలుతురు, దాని తాలూకా వెలుతురు, దాని వేడి, ప్రచండమైన వాయువు తుఫాన్ల కంటే 1,00,000 రెట్లు వేగంతో ప్రభంజనములా వీచి భూగోళాన్ని ఎగరగొట్టేసేలాగా ప్రళయంగా వీచే పెనుగాలుల్ని సృష్టించాయి. ఆ పెనుగాలికి పర్వతాలు, రాళ్ళు పైకి ఎగిరి లేచి ఆకాశంలో నాట్యమాడాయి. తట్టల కొద్దీ ఇసుక, మట్టి దేశాల మీద పారబోసినట్లుగా ధారగా కురిసింది. నగరాలు, పల్లెలు, దేశాలే దాని మెట్టిలో కూరుకుపోసాగాయి. చూస్తూ ఉండగానే ఆ గ్రహం ఇంకా భూమికి దగ్గరై మరింత దగ్గరగా, సూర్యుడి కన్నా పెద్దదిగా పెరిగిపోయి చివరికి ఆకాశం పట్టనంత గుండ్రని వస్తువుగా అన్ని వైపులా నిండిపోయి తానే ప్రకాశించింది. అది నిటారుగా భూమి వైపుకు ఢీకొనబోయే వేగంతో మన వైపు దూసుకు వస్తున్నట్లుగా అందరికీ తెలిసిపోయింది. పిచ్చి భయంతో దిక్కులకు పారిపోసాగారు జంతువులు, మనుషులు, పక్షులు అన్నీ కూడా. కానీ ఎటు పారిపోగలరు భూమి మీద నుంచి? ప్రపంచమంతా ప్రళయమే తాండవించింది. చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. వందల వేల మైలు ఎకరాల అడవులు వేళ్లతో సహా పెకిలించబడి తోటమాలి కలుపు గడ్డి పీకినట్లుగా ఆకాశంలోకి విసిరివేయబడ్డాయి. ఇలా భూమి మీద కనిపించే చెట్టు, చేమ అన్నీ కూడా పెళ్ళగించుకొని పోయి ఎర్రగా ప్రజ్వలించి ఆగ్రహం మంటకి నిమిషంలో భూమి కరిగి బెల్లపు పాకంలా పైకి లేచింది లావాతో, అగ్నిజ్వాలలు చిమ్ముతూ. అగ్నిపర్వతాలు సర్వత్రా ప్రజ్వలించాయి.
నల్లటి పొగ, ఎర్రటి జ్వాల, విపరీతమైన వేడి, ప్రాణులన్నీ దాదాపు నశించిపోయాయి ఆ మహాప్రళయానికి. అది భూమికి దగ్గరగా దూసుకుని వచ్చిన ఏదో ఒక గ్రహం యొక్క ఆకర్షణ శక్తి యొక్క ధాటి అని తెలుసుకున్నారు. దూరంగా కొండల మీద తపస్సు చేసుకునే ఋషీశ్వరులు మాత్రం అందులో కొందరు వంటి కాలిపై నిలిచి కంటికి కనిపించని విశ్వాత్మను ప్రార్థించారు, ప్రపంచం శాంతించాలని. ఉన్నట్టుండి తటాలన భూమి ఓ ప్రక్కకు ఒరిగిపోయింది. సముద్రం నీళ్లు పెద్ద కెరటంలా లేచి ముంచివేశాయి ఆ వేగంతో, దూసుకు వచ్చిన సుడిగుండంలా. ఇలా పర్వతాలు సముద్రంగాను, సముద్రం పర్వతాలుగాను మారిపోయి భూగోళం ఆకారమే గుర్తుపట్టకుండా మారిపోయింది. ఇంతలో భయంకరమైన గర్జన వంటి ఉరుములతో భూమి వణికిపోతూ కంపిస్తూ ఉండగా సముద్రంలోంచి ఒక పర్వత శిఖరం పైకి లేచింది. క్షణాల మీద ఆకాశం అందుకునే అంత ఎత్తుకు పెరిగిపోయింది. చిచ్చుబుడ్డులోని మంటల్లాగా పర్వత శిఖరాల్లోంచి అగ్నిజ్వాలలు పేలి కరిగి రాయి లావా తారులాగా మండుతూ అడవులను కాల్చేసింది. భూకంపంలో పెలపెలా కదిలిపోయింది పునాదులతో సహా ఈ భూమి. అలా ఎంతకాలం జరిగిందో ఎవరికీ తెలియదు. కాలమే ఆగిపోయింది. కొన్ని రోజులు భూగోళమే తిరగడం మానివేసింది. అటు సూర్యోదయము లేదు, ఇటు సూర్యుడు అస్తమించటము లేదు. కొన్ని దేశాల్లో నెలల తరబడి రాత్రి, మరికొన్ని చోట్ల ఒకటే ఏక పగలు మాడిపోయే ఎండలు. ఆ తర్వాత రాక్షసి బొగ్గు పొగతో ఆకాశం మూసుకుపోయింది. అది రాత్రో పగలో ఎవరికీ తెలియలేదు. ఇలా సుమారు 49 రోజుల కాలం అయి ఉంటుందని ఊహించిన ఆ సమయంలో దూరంగా దూసుకొని వెళ్ళిపోతున్న గ్రహం చుక్కలాగా చిన్నదైపోతూ తెగ్గి కనుమరుగిపోయింది. ఇలాగా 49 రోజుల కాలం అయి ఉంటుందనేసి ఊహించిన ఆ సమయంలో దూరంగా దూసుకొని వెళ్ళిపోతున్నటువంటి గ్రహం చుక్కలాగా చిన్నదైపోతూ తెగ్గి కనుమరుగైపోయింది. కానీ అప్పటికే ఓ పెద్ద గండి పడింది భూమి మీద. అలా దూరంగా పారిపోతున్న ఆ గ్రహం ఆకర్షణ శక్తికి భూమిలోంచి ఒక పెద్ద పెళ్ళపెచ్చులాగా ఓడి ఆకాశంలో గిరగిరా తిరుగుతూ పెళ్ళగా పెగిలి ఎగిరిపోయింది. అదే క్రమంగా ఇప్పటి చంద్రుడిగా ఆకాశంలో వెలుగుతుంది సూర్యరశ్మి పడి. ఆ ప్రళయం అంతా కూడా సర్దుకున్న తర్వాత కొండల మీద తపస్సు చేసుకునే మునీశ్వరులు పొడిగాటి తాడు, ఇనుప దప్పనాల సాయంతో దిక్కులకు కొలిచారు. కాలమానం కనుగొన్నారు. ఆకాశం గమనించారు. పెదవి విరిచారు. కాలం మారిపోయింది. తూర్పున ఉదయించే సూర్యుడు ఇప్పుడు దక్షిణంగా ఉదయిస్తున్నాడు అనుకున్నారు. అంతకుముందు దిక్కులను బట్టి సముద్ర తీరంగా ఉండే టిబెట్ అకస్మాత్తుగా పర్వతంలాగా ఆకాశం వైపుకు పెరిగిపోయింది. రోజులలో ఎత్తుకు ఎదిగిపోయినటువంటి పర్వత పంక్తి మధ్యన మంచుతో కప్పబడి ఇప్పటి హిమాలయాలుగా మారిపోయింది. తూర్పు పడమరలు, ఉత్తర దక్షిణాలు ఇప్పుడంతా మారిపోయాయి. ఇంతెందుకు, భూమి తిరిగే ప్రదక్షిణమే అప్రదక్షిణంగా అపసవ్యంగా తిరుగుతున్నట్లు మారిపోయింది. కాలమే వ్యతిరేకంగా నడుస్తుంది ఇప్పుడు. ప్రకృతి అంతా కూడా గతి తెప్పింది. అలాగే మనుషుల బుద్ధి కూడా గాడి తెప్పి నడుస్తుంది. ధర్మం రోజు రోజుకి తరిగిపోసాగింది. సత్యం, దానం, తపస్సు అన్నీ కూడా ఆశ్చర్యంగా అణిగిపోయాయి ఈ రోజు రోజుకిని. ఇలా ఒకప్పుడు సముద్ర తీరంగా ఉండే మన టిబెట్ దేశం పర్వత శిఖరాల మధ్య బంధింపబడి మంచు కొండల మధ్య ఇప్పటి పీఠభూమిగా నిలిచిపోయింది. ఓ లామాసరి శిష్యుడా, ఇదే నేను దివ్య దృష్టితో చూసిన ఆనాటి నా కాలజ్ఞానంలో చూసిన కథ అంటూ ముగించారు తాసీలామా గురుదేవులు అని తన అనుభవాన్ని పూర్తి చేశారు లామా దోర్జీ చోగ్యాల్. ఇతనంతా కూడా లామా దోర్జీ చోగ్యాలు వాళ్ళ యొక్క గురువుగారు చెప్పినటువంటి అనుభవం మాట ఇది. దాంతో మా సాహసయాత్రికుల మనస్సులలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.